ఈరోజు కథ వచ్చేసి తెనాలి రామకృష్ణుడు తెలివైన తీర్పు. విజయనగర సామ్రాజ్యంలో రాజు శ్రీకృష్ణదేవరాయలు వారి రాజ్యసభ ఎంతో ప్రసిద్ధి. ఆ రాజ్యసభలో తెలివితేటలతో పేరు తెచ్చుకున్న వ్యక్తి తెనాలి రామకృష్ణుడు. ఒకరోజు ఇద్దరు రైతులు రాజ్యసభకు వచ్చారు. ఒక రైతు ఈ పొలం నాది అంటున్నాడు. మరో రైతు కూడా ఈ పొలం నాదే అంటున్నాడు. రాజుకి ఎవరి మాట నమ్మాలో అర్థం కాలేదు. అప్పుడు రాజు తెనాలి రామకృష్ణుడిని పిలిపించాడు. నీకు ఏదైనా పరిష్కారం ఉందా అని. తెనాలి రామకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు, రేపు ఉదయం ఈ ఇద్దరిని పొలానికి తీసుకువెళ్ళండి, అప్పుడే నిజం బయటపడుతుంది అన్నాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. రెండవ రోజు పొలానికి వెళ్ళినప్పుడు ఒక రైతు ఈ నేలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరో రైతు నిశ్చలంగా ఉన్నాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఇలా అన్నాడు, నిజమైన యజమాని తన భూమిని చూసి బాధపడ్డాడు. ఈ పొలం ఇతనిదే అన్నాడు. రాజు తెనాలి రామకృష్ణుడు తెలివిని మెచ్చుకున్నాడు. దీని మోరల్ ఏంటంటే తెలివితేటలు పరిశీలన ఉంటే సత్యం తానంతట తానే బయటపడుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.